నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. మనం టీవీ దగ్గరికి ఒక ఫ్యామిలీ ఈరోజు వచ్చారు. వ్యాపారంలో మన అనుకున్న వాళ్ళే అత్యంత దారుణంగా నమ్మించి మోసం చేశారని బాధతో ఒక విషయం చెప్పారు. అంటే వ్యాపారంలో వాళ్ళకి జరిగినటువంటి నష్టం కావచ్చు, అవమానాలు కావచ్చు, అసలు ఏ విధంగా నమ్మి ఒక బిజినెస్ స్టార్ట్ చేశామో వాళ్ళు ఎంత దారుణంగా మోసం చేశారో మనం టీవీ వేదికగా మాకు చెప్పుకునే అవకాశం కల్పించండి అని అడిగారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు విషయం ఏంటి పూర్తిగా కనుక్కుందాం వాళ్ళని అడిగి. నమస్తే అండి. ధరణి నా పేరు. మా మిస్సెస్ ఆవిడ మౌనిక. ఓకే, ఏందండి సమస్య, ఎట్లా స్టార్ట్ అయింది? మా మిస్సెస్ తినును మా సిస్టర్ శ్రీలక్ష్మి అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, వీళ్ళిద్దరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అంతకు ముందర ఆమె ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాబ్ చేస్తూ ఉండేది. ఈవిడ కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కింద జాబ్ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరూ కలిపి 2022లో జూలై 13న కొండాపూర్లో కిమ్స్ హాస్పిటల్ పక్కనే బార్బిక్యూ హాలిక్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసాం. ఓకే, ఓపెన్ చేస్తే మాకు అక్కడ సాఫ్ట్వేర్ క్రౌడ్ అవన్నీ ఎక్కువ అని ఈ బార్బిక్యూ దీని మూలంగా రెస్టారెంట్ అనేది మాది బాగా సక్సెస్ అయింది. 2022 ఏ నెలలో అన్నారు? జూలై అండి. 2022 జూలై. మీ అక్క అలాగే మీ భార్య ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు? అవునండి. ఓకే. అయితే ఒక 4 monthsలో బాగా ప్రాఫిట్స్లోకి వెళ్ళాం. అప్పటికే మాకు అకౌంట్లో ఒక 28 lakhs డబ్బులు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్తోనే మేము దాంతోపాటు ఇంకా మేము ఎక్స్పాన్షన్కి వెళ్దామని చెప్పి ఆలోచించాం. ఓకే. అంటే మాకు వీక్లీ ఒక 3 days వెయిటింగ్ ఉంటుంది. ఆ విధంగా క్లిక్ అయింది మాది రెస్టారెంట్. సో ఎక్స్పాన్షన్కి వెళ్దామని చెప్పి ఆలోచించాం. ఆ ఎక్స్పాన్షన్కి వెళ్దామని వాళ్ళు ప్రపోజల్ తెస్తే మేము ఒక 1 month ఆగి ఎక్స్పాన్షన్ చేద్దామంటే లేదు కాదని చెప్పి ఒక నెల ముందలే ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంకా కొత్త బ్రాంచ్లు పెడదాం అనుకున్నారు? కాదండి, మా ఉన్న ప్లేస్ సరిపోక మాకు పక్కనే ఖాళీ ఉంది. ఇంకా మా బిల్డింగ్లోనే పక్కనే మా ప్లేస్ కానుకొని సేమ్ అదే రెస్టారెంట్ ఎక్స్పాండ్ చేద్దాం. సేమ్ అదే బిల్డింగ్లో కొంత స్పేస్ ఎక్స్ట్రా తీసుకొని ఎక్స్ట్రా పెంచుకున్నాం. ఓకే ఓకే. సో అంత ఆ విధంగా ఎప్పుడు మనం ఎక్స్పాన్షన్కి ఎందుకు వెళ్తామండి? ప్రాఫిట్లో ఉంటేనే, డబ్బులు వస్తుంటేనే ఎక్స్పాన్షన్కి వెళ్తాం. అది ఒక విధంగా జరుగుతూ ఉండగా మా సిస్టర్ ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఈ మన బ్రాండ్ని, ఈ బార్బిక్యూ హాలిక్ అనేది ఎప్పుడైనా కంపెనీ పేరు మీద ఉండాలి, లేకపోతే వీళ్ళిద్దరూ జాయింట్గా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి పేరు మీద ఉండాలి. ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ పేరు మీద, వాళ్ళ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే. ఒక దాదాపు ఒక 2.5 lakhs శాలరీ డ్రా చేస్తాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటాడు ఆయన. అజయ్ అని, సూర్యదేవర్ అజయ్ అని వర్క్ చేస్తూ ఉంటాడు. ఓకే. అతని పేరు మీద ఈ బార్బిక్యూ హాలిక్ అనే దాన్ని వాళ్ళు రిజిస్టర్ చేయడానికి ఒక ట్రేడ్ మార్క్ అనే ఒక ఫారంలో వాళ్ళు అప్లై చేశారు. అంటే అప్లై చేయాలంటే ఇప్పుడు మీ ఇద్దరు స్టార్ట్ చేశారు, మీ పర్మిషన్ ఉండాలి కదా? మీతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదా? ఏం చెప్పలేదు? ఏమీ చెప్పకుండా వాళ్ళు అసలు మాకు ఇంటిమేట్ చేయకుండా ఏమన్నా ఉంటే కంపెనీ పేరు మీద చేయాలి, వీళ్ళిద్దరి పేరు మీద చేసుకోవాలి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారు. అప్లై చేసాక కూడా మాకేం చెప్పలేదు వాళ్ళు. మా అంతటా మేముగా ఒక 10 daysలో ఒక 1 weekలో చూసుకొని మేము దాన్ని అపోజ్ చేస్తూ మేమేం చేసామంటే కంపెనీ పేరు మీద ఇంకొక అప్లికేషన్ వేసాం. ఓకే. అది టిల్ ఈ రోజు కూడా ఇంకా ఏం ఫైనల్ అవ్వలేదు. ఆ రకంగా వాళ్ళు ప్రయత్నించారు. మీ సిస్టర్ వాళ్ళ భర్త పేరు మీద ఇంకా సక్సెస్గా కాలేదు? అది కాలేదు. ఓకే. ఆ రకంగా ట్రై చేశారు వాళ్ళు వాళ్ళ పేరు మీద క్లెయిమ్ చేసుకోండి. అంటే మీరు అపోజ్ చేయడం వల్ల మీరు ఇంకా వేరే అప్లికేషన్ వేశారు కదా, దానివల్ల ఆగిందంటారా? అవునండి. లేకపోతే తన పేరు మీదకి ఈ పాటికి తన పేరు మీద మారాలంటే, అది అప్రూవ్ కావాలంటే మీది సమ్మతి కూడా కావాలి కదా? ఏమీ లేవండి. అట్లా అసలు మమ్మల్ని అడిగింది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. ఓకే. ఆ రకంగా చేశారు. దాని తర్వాత మేము ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఒక పక్కన అదనంగా ఖర్చు జరిగినట్టే కదండి, ఖర్చు పెడతాం కదా దాన్ని రీమోడలింగ్ చేయడానికి కానీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయడానికి. ఆ టైంలో కూడా వాళ్ళ హస్బెండ్ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆవిడ. దాదాపు ఒక 2 lakhs చేంజ్ దాకా ట్రాన్స్ఫర్ చేస్తే ఏంటని మేము అడిగితే అతను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అని చెప్పి పార్ట్ టైం జాబ్ చేస్తుంటే మరి మాకు చెప్పకుండా అమౌంట్ వేసుకోకూడదు కదా వాళ్ళ అకౌంట్లో. కంబైన్డ్గా బిజినెస్ చేస్తున్నప్పుడు చెప్పాలి. అవును. ఇప్పుడు ఎక్స్పాన్షన్ టైం అసలు ఒకవేళ సరే నిజంగా చేస్తున్నాడను ఇంకోటి అనుకున్నా కూడా
ఆ టైంలో అంటే అదనంగా ఇంకా ఖర్చు పెరిగే టైంలో ఆ రకంగా చేయకూడదు కదా. సో ఆ రకంగా వాళ్ళు మాకు తెలియకుండా, మాకు చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ హస్బెండ్ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్. పార్ట్ టైం వర్క్ చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు పార్ట్ టైం? ఆయన ఏం చేస్తామంటే ఇప్పుడు మా వైఫ్లే ఇద్దరే చూసుకుంటున్నారు రెస్టారెంట్ని. ఓకే. అట్లా మేము పై ఎత్తున మేము కూడా చూస్తూ ఉంటాం. అతను దాదాపు 2.5 lakhs శాలరీ డ్రా చేస్తా ఏ విధంగా ఇంకా ఇక్కడ దీనిలోకి వచ్చి పని చేయగలడండి ఆయన? ఓకే. ఇప్పుడు శాలరీ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ప్రెషర్ ఉంటుంది, తక్కువ వర్క్ ఉంటుంది. శాలరీ ఎప్పుడైతే ఎక్కువ పెరుగుద్దో అదే విధంగా వర్క్ కూడా అదే పరంగా ఉంటుంది, కానీ తక్కువే ఉండదు. అందరికి తెలిసిన విషయం. ఆ రకంగా అతను అంత శాలరీ డ్రా చేస్తా, అంత పెద్ద వర్క్ చేస్తా, ఇంకా ఏ విధంగా దీంట్లో ఏం చేయగలడండి ఆయన? ఆ రకంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమౌంట్ ట్రాన్స్ఫర్లు చేసుకుంటే ఏంటి ఈ పనులు? ఒక పక్కన ఈ పేరు ఈ విధంగా మాకు తెలియకుండా అప్లై చేయటం ఏంటి, ఒక దగ్గర మళ్ళీ ఈ డబ్బులు వేసుకోవటం ఏంటి మీ అకౌంట్లోకి, అది కరెక్ట్ కాదు కదా అని మేము అడిగితే వాళ్ళు మాతో గొడవ పెట్టుకొని, మేము వాళ్ళతో గొడవ పెట్టుకున్నామని చెప్పి కంపెనీ నుంచి మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నాం, ఎక్స్పెల్ చేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి మాకు మా పేరు అంటే ఈవిడ పేరు దానిలో నుంచి తొలగించి వేరే ఇంకొకళ్ళ పేరుని తీసుకొచ్చి ఈవిడ ప్లేస్లో పెట్టడం జరిగింది. రీప్లేస్ చేశారు. ఒకటి మా అగ్రిమెంట్లో ఉంది 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం, దాంట్లో చాప్టర్ 7 అని ఉంటుందండి. చాప్టర్ 7లో 107 క్లాస్ ప్రకారం ఓకే, ఒక పార్ట్నర్ని తీసేయాలి అన్నా లేకపోతే ఎవరినన్నా కొత్తగా అపాయింట్ చేసుకోవాలన్నా ఒక మీటింగ్ పెట్టాలి. ఒక మీటింగ్ పెట్టాలంటే మరి మీటింగ్ అంటే కనీసం క్వారం అని ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ పెట్టాలంటే మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ బి అటెండ్ ఫర్ ఎ మీటింగ్ అని క్వారం ఉంటుంది. ఓకే, క్వారంలో కనీసం 2 మనుషులన్నా ఉండాలి, క్లియర్గా యాక్ట్లో చెప్పు ఉంటుంది. అంటే వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేసామని, ఆ మీటింగ్లో మేము ఒక రెజల్యూషన్ పాస్ చేసామని. ఒక రెజల్యూషన్ అంటే తీర్మానం, మన అసెంబ్లీలో ఇప్పుడు ఎట్లాగైతే తీర్మానం జరుగుతుందో అదే విధంగా తీర్మానం చేసామని చెప్పి మిమ్మల్ని తొలగించామని చెప్పి మాకు ఒక ఒక నోటీస్ ఒకటి ఇచ్చారు. ఏ విధంగా తొలగిస్తారండి? అక్కడ క్వారం లేదంటే కనీసం 2 కూడా లేరు, వాళ్ళు ఒకళ్ళే ఉండి రిమైనింగ్ పార్ట్నర్స్ అందరూ ఒప్పుకున్నారని అంటారు. రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరున్నారు? మీరే కదా రిమైనింగ్ పార్ట్నర్స్. ఉన్నది ఒకళ్ళే. వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేశానంటారు. మీటింగ్ ఏ విధంగా కండక్ట్ చేయగలరండి? మీటింగ్ అదేవిధంగా ఒక రెజల్యూషన్ పాస్ అవ్వాలంటే మెజారిటీ కావాలి. ఒక మెజారిటీ కావాలంటే మరి వాళ్ళకి మెజారిటీ ఇంకెవరున్నారండి? ఇంకొకళ్ళు సపోర్ట్ ఎవరొకళ్ళు రావాలి. ఒక 3 ఉంటే, ఒక 2 ఒక పక్కన, ఇంకొకళ్ళు ఒక పక్కన ఉంటే కనీసం ఆ రకంగా చేయొచ్చు. అట్లా ఈ రకంగా అలాంటిది ఏం లేదు. ఒక లెటర్ అయితే మేము ఒక చెత్త కాగితం అయితే మనకు ఒక చెత్త కాగితం ఇచ్చి, దాని చెత్త కాగితం అని అనుకోవాలి, ఆ చెత్త కాగితం ఒకటి ఇచ్చి మమ్మల్ని బయటికి పంపించడం అనేది జరిగింది. ఓకే. అదేవిధంగా ROC రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేసుకొని మా పేరుని తీసేశారు. అసలు అక్కడ కూడా అట్లా తీయడానికి కుదరదు, వాళ్ళు మ్యానిపులేట్ చేసుకొని వాళ్ళని ఏదో మేనేజ్ చేసుకొని తీసేసి. అంటే అక్కడ మేనేజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అక్కడ చేయొచ్చా అని మాకున్న సమాచారం. ఓకే. అట్లా ఆ రకంగా చేసి వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకొకళ్ళని తీసుకొచ్చి అపాయింట్. అంటే మిమ్మల్ని తొలగించేటప్పుడు ఒక బలమైన కారణం చూపించాలి కదా. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కూడా విషయం చెప్పాలి కదా, ఇది పరిస్థితి అని. అట్లాంటిదేం లేదు. అలాంటిదేం లేదండి. ఏంటంటే మనం గిల్లామని, కొట్టామని, లేకపోతే ఏదో తిట్టామని. తిట్టడం కూడానండి, మాకు వాళ్ళు డిసెంబర్లో ఈ వాళ్ళ హస్బెండ్ పేరు మీదకి ఈ మా హోటల్ పేరుని రిజిస్టర్ చేయడానికి ట్రై చేశారు డిసెంబర్ నెలలో. ఓకే. మాకు ఈ లెటర్ ఇచ్చింది మే నెలలో. ఓకే. దాదాపు సుమారుగా 5 నెలలు 6 నెలలు 5 నెలలు 6 నెలల్లో వాళ్ళు జీతాలే, వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటా, ఒక పక్కనేమో కంపెనీ పేరుని ఈ విధంగా వాళ్ళు చేసుకుంటా మాకు చెప్పకుండా. అయినా కూడా మరి మేమేం మాట్లాడకపోవడం అంటే గొడవ పెట్టుకుంటే మరి పోలీస్ స్టేషన్ దాకా ఆ రోజు చేయలేదు కదా కేసులు. అవును. మరి ఏ రకమైన కేసులకి అవి కూడా మేము పెట్టలేదు వాళ్ళ మీద. ఈ రకంగా వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారని కూడా మేమేమన్నా తీసేయాల్సి వస్తే మేము వాళ్ళని తీసేయాలి ఇట్లాంటి తప్పుడు పనులు చేసినందుకు. వాళ్ళు మమ్మల్ని ఎట్లా తీస్తారు? కేవలం డబ్బుల కోసం ఈ రకంగా చేసి. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసింది, వాళ్ళు 60% పెట్టారు, మీరు 40%. అవునండి, అంతేగా? అవును. ఓకే. దీని తర్వాత మమ్మల్ని ఎప్పుడైతే మీరు ఈ కంపెనీ నుంచి సస్పెండ్ అయ్యారని చెప్పి మాకు ఒక నోటీస్ ఇచ్చారు, దాంతోపాటు ఐటీ రిటర్న్స్, అప్పటికి మార్చి నెల అయిపోయింది కదా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాము, మీకు ఈ కంపెనీ లాస్లో ఉంది. ఆ రోజుకి మాకు దాదాపు 80 lakhs ప్రాఫిట్తో చూసుకుంటే 80 lakhs మా అమౌంట్ ఉన్నాయి మేము పెట్టి ఇన్వెస్ట్మెంట్తో కలిపి. ఓకే. అయితే దాన్ని లాస్లో ఉందని చెప్పి మేము దాదాపు 60 lakhs చేంజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 58 lakhs
58 lakhs మీకు వస్తాయి డబ్బులు, లాస్లో ఉంది కంపెనీ అని చెప్పి మీరు టోటల్ పెట్టింది ఎంత? 60 చేంజ్ పెట్టామండి. సో దాన్ని లాస్ వచ్చిందని చూపించి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఇద్దరు బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఇద్దరు సంతకాలు పెట్టాలి రూల్ ప్రకారం. అది కూడా వాళ్ళ ఇష్టమే. వాళ్ళు ఒక సంతకం పెట్టేసి మాకు ఇచ్చారు. ఓకే, ఇచ్చి లాస్ అని చెప్పి, దీని తర్వాత ఏమైంది, మాకు ఇది పనికిరాదు, ఇది చెత్త కాగితం అని చెప్పి మేము మా బిజినెస్లో కంటిన్యూ అవ్వడానికి మేము వెళ్తా ఉన్నాం. రోజు అంతకు ముందులా వెళ్ళేవాళ్ళం, అదే విధంగా వెళ్తున్నాం. వెళ్తుంటే వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక మేనేజర్తో మీరు రాకూడదు ఇక్కడికి, మీరు ఇక్కడి నుంచి ఇది బిజినెస్లో లేరు మీరు, సో మీరు రావద్దని చెప్పేయటం మొదలుపెట్టారు. అయినా కూడా వినకుండా ఇప్పుడు మీరు పోలీసులు కంప్లైంట్ చేశారా? పోలీసులు కంప్లైంట్ చేసామండి, అది కూడా చెప్తాను నేను. దీని తర్వాత ఇదే విధంగా వెళ్తూ ఉంటే మమ్మల్ని బౌన్సర్లు పెట్టి అడ్డగించారు, వెళ్ళని బిజినెస్లోకి రానిట్లా. అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ రకంగా మమ్మల్ని చీటింగ్ చేశారు, బౌన్సర్లను పెట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టి కంప్లైంట్ అవ్వడానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు మా దగ్గర కంప్లైంట్ తీసుకొని 1 వీక్ దాకా యాక్షన్ ఏం తీసుకోలేక మాకు ఒక 1 వీక్ తర్వాత ఎట్లాగో మాకు SMS ఒకటి వచ్చింది, అంటే రిజాల్వ్ అయినట్టు సంథింగ్ ఏదో అట్లా ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. వాళ్ళ దగ్గర కూడా మాకు న్యాయం ఏం జరగలేదండి. దాని తర్వాత మాకు లాస్ అని చెప్పారు వీళ్ళు. లాస్ అని చెప్పి ఇప్పటికీ దాదాపు సుమారుగా నెక్స్ట్ మే వస్తే 10 నెలలు అవుద్ది. ఇప్పుడు మే వస్తే 10 నెలలు అవుద్ది, ఇంకా 2 నెలలు ఉంది. ఇప్పట్లోనే వీళ్ళు ఒక డమ్మీ కంపెనీ ఒకటి ఓపెన్ చేసి, అంటే అదే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీదుగా ఒక బినామీ కంపెనీ ఒకటి ఓపెన్ చేసి లూలు మాల్లో ఫైర్ స్టోన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. మొన్న డిసెంబర్లో ఓపెన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఒక 1 month 2 months బ్యాక్ రీసెంట్గా ఇక్కడ గచ్చిబౌలిలో మాస్టర్ పీస్ బఫే అని చెప్పి అదొకటి ఓపెన్ చేశారు. మరి లాస్ వచ్చినప్పుడు ఇన్ని ఏ విధంగా చేయగలరు? ఇప్పటికి సంవత్సరం కూడా అదే అవలా. ఇప్పుడు మాకు ఈ లెటర్ ఇష్యూ చేసి లాస్ వచ్చిందని చెప్పి సంవత్సరం అవ్వకుండా ఎట్ ఏ టైం 2 ఏ విధంగా పెట్టగలరండి? ఓకే, లాస్ వచ్చిందని చెప్పి మిమ్మల్ని వదిలించుకోవాలనే ఉద్దేశం అంతే. మమ్మల్ని వదిలించుకోవాలి, దాంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ప్రాఫిట్స్ వస్తున్నాయి, ప్రాఫిట్స్ అంతా ఎంజాయ్ చేయాలి, ఫ్రాంచైజీస్గా ఇచ్చి వాటిని కూడా వీళ్ళు క్యాష్ చేసుకోవాలి, వీళ్ళు నష్టం వచ్చిందని చెప్పి మీరు పెట్టిన పెట్టుబడి కంటే కూడా ఇంకా తక్కువ చేసి డబ్బులు మీకు ఇవ్వాలని చూస్తున్నారు. అవునండి. దాంట్లో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. జిస్మత్ మంది అని చెప్పి మా బావమరిదే, సొంత బావమరిది, ఆమెకి నాకు సొంత బావమరిది. వాళ్ళు ఒక బ్రాంచ్ పెట్టి ఈరోజు దాదాపు ఒక 6-7 years అవుతుందో, అంతకన్నా ఎక్కువ అవుతుందో. ఆంధ్ర, తెలంగాణ అట్లాగే బెంగళూరు కలిపి దాదాపు 25 branches పెట్టారు. వాళ్ళు ఓన్ బ్రాంచెస్ ఒక 3-4 ఉన్నా మీరు చాలా వరకు ఫ్రాంచైజెస్ లేకపోతే ఈ మన జాయింట్ పెట్టుకోను ఆ విధంగా వాళ్ళు బిజినెస్ని డెవలప్ చేశారు. సో వీళ్ళు కూడా అదే విధంగా వీళ్ళు బయట వాళ్ళతో పెట్టుబడి పెట్టించి, లేకపోతే కొంత బయట వాళ్ళతో కొంత జాయింట్లో వీళ్ళు పెట్టుబడి పెట్టి అదే రకంగా ఇప్పుడు మమ్మల్ని పక్కకు దోసి వీళ్ళు డెవలప్ అవుదామని చెప్పి వీళ్ళ ప్లాన్. ఓకే, ప్రాఫిట్ చూసేసరికి ఇవన్నీ అండి. సొంత పెద్దమ్మ కూతురే మా హస్బెండ్. అసలు స్టార్ట్ చేసే ముందు అసలు ఎట్లాంటి చర్చలు జరిగినాయి? మీరు ఎలా స్టార్ట్ చేశారు? మీ పెద్దమ్మ కూతురు కదా, మీకు సిస్టర్ అవుతారు. అవును. ఏం చెప్పారు అసలు ఇది స్టార్ట్ చేసిన ఆలోచన ఎవరిది? ఆలోచన అంటేనండి, నేను అంతకు ముందు రైల్వేలో ఒక కాంట్రాక్ట్స్ చేస్తూ ఉండేవాడిని. సో మాకు కొంచెం ఈ కోవిడ్ తర్వాత ప్రాఫిట్స్ అయ్యి తగ్గినాయి, అంతకు ముందలంతా లేదు. సో మేము కష్టపడేది ఎక్కువను వచ్చేది తక్కువ అని ఆలోచించి, సో మా కజిన్ వీళ్ళు కూడా బాగా దీంట్లో ఫుడ్లో సక్సెస్ అయ్యారు, ఫుడ్ అయితే బాగుంటుందని చెప్పి ఆలోచించి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను ఇట్లా మా ఫ్రెండు నేను కలిసి ఏమన్నా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము అని అన్న టైంలో తను జాబ్ చేస్తూ ఉంది. ఆ టైంకి నేను కూడా జాయిన్ అవుతాను, నేను జాబ్ చేయలేకపోతున్నాను, ఏమన్నా ఆ కష్టం ఏదో వ్యాపారంలో పెట్టి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అట్లా మేము ఈ బిజినెస్లోకి రావటం జరిగిందండి. సో అప్పుడు నేను మా మిస్సెస్ని లేడీస్ ఇద్దరు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ రకంగా స్టార్ట్ చేయటం జరిగింది బిజినెస్. ఈరోజు ప్రాఫిట్స్ వచ్చిన దగ్గర నుంచి అసలు మమ్మల్ని అసలు ఎవరైతే అంటే ఇప్పుడు డబ్బులు కనపడేసరికి మొత్తం మారిపోయారంటారు. మమ్మల్ని ఎంత చేస్తే ఇంకా బయట వాళ్ళని రేంజ్లో చేస్తారా అని కూడా ఉందండి. ఇప్పుడు బయట కొన్ని ఇప్పుడు ఫైర్ స్టోన్ ఇప్పుడు కుటుంబ సభ్యులే కదండి, మీ సొంత అక్కే కదా, అంటే మీ పెద్దమ్మ కూతురు అంటున్నారు.
అవునండి. అంటే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కొంత పంచాయతీ చేస్తారు కదా. బయట వాళ్ళు అయితే కేసుల వరకు, కోర్టుల వరకు పోతారు. ఫ్యామిలీలోనే కదా. ఇక్కడ ఎట్లా అంటేనండి, ఒకటి సరే ఇప్పుడు మీరేం, నేను కేవలం డబ్బుల గురించే జరుగుతుందండి విషయం. ఎందుకంటే నేను దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే గట్టిగా, మీకు సరే మీ బిజినెస్ని మీరే ఎంజాయ్ చేద్దామని ఉన్నారు, లేకపోతే లాభాలన్నీ మీరే తీసుకుందామని అనుకున్నారు అనుకోండి. అనుకున్నప్పుడు బాబు ఈ రోజు వరకు ప్రాఫిట్ ఇంత ఉంది, నేను నీకు కనీసం ఒక 1.5 year నీ మీ వాటాకి సంబంధించి ప్రాఫిట్ యావరేజ్ చేసి 1.5 year ప్రాఫిట్ ఇస్తాను, తీసుకొని వెళ్ళిపోండి అంటే అదొక రకం. ఇక్కడ ప్యూర్ డబ్బుల కోసమే కాబట్టి వాళ్ళు అసలు ఆవేశం కూడా లేదు. ఈరోజు లాస్ చూపించి ఓకే, మనం పెట్టిన పెట్టుబడి కూడా మీకు రాదని చెప్పి ఇంకా తగ్గించుకొని మీరు డబ్బులు తీసుకొని వెళ్ళమంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఓకే. ఇప్పుడు ఈరోజు నిజంగా లాస్ వచ్చిందనుకోండి, ఇంతవరకు ఆ లాస్ని నెత్తి మీద పెట్టుకొని ఎంతవరకు భరించగలరు, ఎన్ని సంవత్సరాలు భరించగలరు, ఎవరికి డబ్బులు ఉరికినే రావు కదండి. ఓకే. లాస్ వచ్చేదాన్ని ఇంకా నడపలేం కదా మనం. అవునవును. లాస్ వచ్చేదాన్ని వాళ్ళు ఒక్కళ్ళే ఈ రకంగా కబ్జా చేసి వాల్చుకోలేరు కదా. లాస్ వస్తే మొత్తం మా మీదే వేసేవాళ్ళు. లేదు కాబట్టి లాస్ వస్తే ఇద్దరం అమ్ముకునే వాళ్ళం కదండి. అంతే కదా. మరి లాస్ వచ్చేదాన్ని ఎవరు వాల్చుకోండి, ఎవరు కబ్జా చేయగలరు కబ్జా చేస్తారు ఆ విధంగా. ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని సైడ్ చేసేస్తే బెటర్ అని చెప్పి ఆలోచన చేశారంటారు. కనీసం మాకు వచ్చే డబ్బులు కూడా ఇవ్వకుండా, ఓకే, మీకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఇంకా నష్టం వచ్చేలా మీకు డబ్బులు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళామనుకోండి, మేము మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 నుంచి స్టార్ట్ చేస్తే కనీసం ఒక ప్లేస్ ఎత్తుక్కొని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అది రన్నింగ్లోకి వచ్చేసరికి దాదాపు ఒక 8 months, 1 year, 6 months పడుద్ది. పట్టినప్పుడు మరి మేము మీకు ప్రాఫిట్గా మీకు లాభాలు వచ్చేదాన్ని మీకు వదిలేసి మేము వెళ్ళాలంటే కనీసం 5-10 ఏళ్ళు ప్రాఫిట్ కాదు, కనీసం ఒక 1.5 year ప్రాఫిట్ అన్న ఇచ్చి మళ్ళీ మీరు 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి కదా అని చెప్పి ఇచ్చి దాన్ని చేస్తే ఎంత బాగుండేదండి. అవేం ఉండవు, కేవలం డబ్బే. ఇక్కడ కేవలం డబ్బు గురించి అంత దిగజారుతారని చెప్పి ఎవరో కూడా మనం అనుకోలేము. అసలు మేము సినిమాల్లో చూడటం తప్ప రిలేషన్లో ఈ విధంగా డబ్బుల కోసం ఈ విధంగా చేస్తామనే దాన్ని ఫస్ట్ టైం. ఇప్పుడు మీ సిస్టరే కదా, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు మీ సిస్టర్. మా చిన్నప్పటి నుంచి మేము అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఒక మంచి ఫ్యామిలీగా ఉన్నారు. సడన్గా బిజినెస్లో ఇట్లా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? మేము ఫస్ట్ టు బీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మా సిస్టర్ కన్నా కూడా మా బావ ఆయన అజయ్ అని చెప్పి తను ప్రాంప్ట్గా ఉంటాడు, ఎప్పటి నుంచో కొంచెం మెచ్యూర్డ్గా ప్రాంప్ట్గా ఉంటాడు. ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతను. నేను అంటే సార్ మా వైఫ్ని ముందర పెట్టినా కానీ వెనకాల ఉండి చేసే ఉంటుంది కదా మాది. మెయిన్ తన్ను చూసి పర్లేదు వీళ్ళతో వ్యాపారం చేయొచ్చు అని చెప్పి మేము ముందరకు వచ్చాం. వీళ్ళతో గొడవలు ఏమి ఉండవు, పర్లేదులే అన్నట్టుగా. మా సిస్టర్ కన్నా కూడా మా బావని చూసి మీ బావని నమ్మారు మీరు. అవును. అలాంటిది పెట్టిన తర్వాత అసలు ఇన్ని సంవత్సరాలు ఒక మైండ్ సెట్, ఒక బిహేవియర్ పెట్టి ఎప్పుడైతే లాభాలు స్టార్ట్ అయినాయో అసలు ఒక తెలియని బిహేవియర్, ఒక తెలియని కొత్త మనుషులను చూసాం. వాళ్ళు అపరిచితులు వచ్చేసారంటారు. కొత్త మనుషులను చూసాం, వాళ్ళలో కొత్త బిహేవియర్. ఓకే, ఆ రకంగా. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, ఎలాంటి ఇంకా పోరాటం చేద్దామని ఫిక్స్ అయిపోయారు? అవునండి. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని ఇదే రకంగా మోసం చేశారు, రేపు ఈ ఫ్రాంచైజీలను కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అని చెప్పి జనాలతో డబ్బులు పెట్టించి కానీ మోసం చేయరని నమ్మకం ఏముంది. అందుకనే కనీసం మేము ఎలాగూ ఇబ్బందులు పడుతున్నాం, మాలాగా ఒక 10 మంది ఇబ్బంది పడకూడదని చెప్పి కనీసం వాళ్ళన్నా ఎడ్యుకేట్ చేద్దామని చెప్పి ఈరోజు మేము పబ్లిక్లోకి వచ్చి ఈ రకంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి మాకు న్యాయం ఎప్పుడు జరుగుద్దో ఆ దేవుడికే తెలియాలి. కానీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంత ఈజీగా ఉండదు కదా అది. ఇప్పుడు అంటే పార్ట్నర్స్ ఎవరిని ఇట్లా అన్యాయంగా బయటకు పంపించేస్తే చట్టాలు దానికి ఉండే నిబంధనలు ఉంటే అవన్నీ సక్రమంగా పనిచేస్తాయి కదా. మీ కేసులో అట్లా జరగట్లేదా? మేము వాళ్ళకి కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నాము, ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు. కానీ మరి అది ఇమీడియట్గా జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ లాస్, హ్యూజ్ కొలాప్షన్ అంతా జరుగుతూ ఉంది.
ఆ టైంలో మరి దాదాపు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి కూడా మేము 6 నెలలు 7 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు కోర్టులో కూడా కేసు నడుస్తుంది. కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. మన దేశంలో తెలిసిందే, కోర్టులు అంటే లేట్ జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ దగ్గరన్నా స్పీడ్గా అవుద్దని చెప్పి మేము చూస్తే వాళ్ళ దగ్గర కూడా డిలే అవుతూ ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు వడపోచుకొని అన్నీ కూడా అలవాటు పడి ఉన్నారు, ఇట్లా ఈ రకంగా ఈజీగా మేనేజ్ చేయటం. ఇవన్నీ వాళ్ళకి మీకు కళ్ళ ముందలే తెలుస్తూ ఉంది ఈ రకంగా వీళ్ళు వ్యవస్థలను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు. రేపు ఇంకా వేరే వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళని కూడా ఇదే రకంగా చేసి ఈ వ్యవస్థలను ఈజీగా ఇంకా ఈజీగా మేనేజ్ చేయరని చెప్పి ఏముందండి. ఒకసారి అలవాటు పడితే నెక్స్ట్ టైం ఇంకా ఈజీ, ఫస్ట్ టైం దానికన్నా నెక్స్ట్ టైం ఇంకా ఈజీ. ఎందుకంటే అన్ని ఆఫీసుల్లో పరిచయస్తులు అందరూ పరిచయం అయి ఉంటారు కాబట్టి ఇంకా చాలా తేలిగ్గా ఈజీగా చేయగలరు అని నా అభిప్రాయం. పోరాటం చేద్దామని ఫిక్స్ అయిపోయారు. చూద్దాం, మీకు త్వరగా రిలీఫ్ దొరకాలా, కోర్టులో అయినా సరే న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. దయచేసి మాకు మీడియా మిత్రుల సపోర్ట్ కానీ, అట్లాగే లాయర్లు కానీ, కంపెనీ సెక్రటరీస్ ఎందుకంటే ఈ ఆర్ఓసిలో ఈ రకంగా ఈజీగా ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి దాన్ని కంపెనీ సెక్రటరీస్ కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏమన్నా ఇన్వాల్వ్ అయితే రేపు వేరే ఈ వ్యాపారస్తులకి ఇబ్బందులు రాకుండా మాలాగా అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ సహాయం కూడా మాకు కావాలని చెప్పి మీ టీవీ ఛానల్ మన టీవీ ద్వారా మేము వాళ్ళని కూడా మాకు సపోర్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.